ఒకసారి ఓడిపోయినవాడు నిజంగా ఓడిపోయాడా లేక ఇంక ప్రయత్నించలేదా? ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే లైఫ్లో ఎలా ఉండాలో అర్థమవుతుంది. ఒక చిన్న గ్రామంలో రాము అనే 10 సంవత్సరాల అబ్బాయి ఉండేవాడు. ఆ గ్రామం చాలా అందంగా ఉండేది. చెట్లు, పక్షులు, పిల్లల ఆటలు. ఆ మధ్యలో ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని రాము డ్రాయింగ్ చేస్తూ ఉన్నాడు. రాముకి ఒక పెద్ద కల ఉంది. నేనొకరోజు గొప్ప డ్రాయింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి అని. అతను తన డ్రాయింగ్ని చూస్తూ పెద్దగా కలలు కంటూ ఉండేవాడు. ఒకరోజు స్కూల్లో డ్రాయింగ్ పోటీ జరిగింది. అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. రాము కూడా చాలా కష్టపడి తన బెస్ట్ డ్రాయింగ్ చేశాడు. కాని ఫలితాలు వచ్చినప్పుడు రాము పేరు లేదు. మరొక పిల్ల ఫస్ట్ ప్రైజ్ గెలిచింది. రాము తల వంచి నిలబడ్డాడు. కొంతమంది పిల్లలు నవ్వుతూ, "నీకు డ్రాయింగ్ రాదురా" అని అన్నారు. ఆ మాటలు రాముని గుండెల్లో గుచ్చుకున్నాయి. ఆ సాయంత్రం రాము ఒంటరిగా ఇంటికి నడుస్తూ వెళ్తున్నాడు. సూర్యాస్తమయం, నిశ్శబ్దం. అతని ముఖంలో నిరాశ మాత్రమే కనిపిస్తోంది. ఇంటికి వెళ్ళి కూర్చుని తన పెన్సిల్ని పక్కకు విసిరేసి, "ఇక నాకు డ్రాయింగ్ వద్దు" అని ఏడుస్తాడు. అప్పుడతని తాత నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చాడు. రాముని భుజంపై చెయ్యివేసి ప్రేమగా అడిగాడు, "ఏమైందిరా?" రాము తన బాధను చెప్పాడు. తాత ఒక చిన్న నవ్వుతో చెప్పాడు, "రామూ, నేను కూడా ఒకప్పుడు రైతుని. ఒకసారి నా పంట మొత్తం పాడైంది. అప్పుడు నేనూ వదిలేయాలని అనుకున్నా. కాని నేను ఆగలేదు, మళ్ళీ ప్రయత్నించాను. ఇప్పుడు అందరూ నన్ను గౌరవిస్తారు." తర్వాత రాముని కళ్లల్లోకి చూసి అన్నాడు, "ఓడిపోవడం తప్పుకాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే అసలు ఓటమి." ఆ మాటలు రాముని మనసులో కొత్త వెలుగు నింపాయి. మరుసటి రోజునుంచి రాము మళ్లీ పెన్సిల్ తీసుకున్నాడు. మొదట అతని డ్రాయింగ్ బాగా రాలేదు. పేపర్ చించేసి మళ్లీ ప్రయత్నించాడు. రోజురోజుకి అతని స్కిల్స్ మెరుగవుతూ వచ్చాయి. కొద్ది రోజుల్లోనే అతని డ్రాయింగ్స్ చాలా అందంగా మారాయి. మళ్లీ ఒకరోజు స్కూల్లో పోటీ వచ్చింది. ఈసారి రాము ధైర్యంగా పాల్గొన్నాడు. ఆయన డ్రాయింగ్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఫలితాలు ప్రకటించారు. ఫస్ట్ ప్రైజ్ రాము! అందరూ చప్పట్లు కొట్టారు. ముందు నవ్వినవాళ్లే ఇప్పుడతన్ని మెచ్చుకున్నారు. రాము స్టేజ్ మీదనుంచి తన తాతవైపు చూసి చిరునవ్వు చిందించాడు. తాత గర్వంగా తల ఊపాడు. నీతి: ఓడిపోవనం కాదు, ప్రయత్నం ఆపడం అసలు ఓటమి.